హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్ జూమిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ ఫ్రమ్ జేఎస్ఆర్ జూమిన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియోలో ఏంటంటే వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఏదైతే వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే జరిగాయో వాటి గురించి టీటీడీ అఫీషియల్గా ప్రెస్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో టోటల్గా 6,47,000 మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకున్నారు. అండ్ సంతృప్తికరంగా దర్శించుకున్న భక్తులు అని చెప్పి మనకి టీటీడీ ప్రెస్ నోట్లో అయితే మెన్షన్ చేసింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా తెలుసుకోవాల్సింది, చాలామంది దూరవార ప్రాంతాల నుంచి తిరుపతి వరకు అయితే వచ్చి రిటర్న్ అయితే వెళ్ళిపోయారనమాట. చాలామంది, నేను కూడా చాలామందిని అయితే కలిశాను. అండ్ పర్సనలీ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ముంబై నుంచి అయితే తిరుపతి వరకు వచ్చి ఇక్కడ 31వ తారీఖు అయితే దర్శనం దొరికింది వాళ్ళకి. 5 రోజుల తర్వాత అయితే దర్శనం దొరికింది. సో 5 రోజులు వాళ్ళు తిరుపతిలో ఉండి అకామిడేషన్ కోసం ఇబ్బందులు ఇవన్నీ చాలా అయితే ఫేస్ చేశారు. సో ఒక్క విషయం ఏంటంటే, టీటీడీ ఏదైనా అప్డేట్స్ ఇలాంటివి స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్స్ మాత్రమే అలో చేస్తున్నాము, ఫ్రీ దర్శన్స్ అలో చేయట్లేదు, ఇలాంటి విషయాలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి లోకల్గా సౌత్ ఇండియా వరకు కొద్దిగా అయితే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. బట్ నార్త్ వరకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే చేరుకోవట్లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసుకొని 1 నెల 2 నెలల నుంచి ప్లాన్స్ వేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చే టయానికి మనం ఇక్కడ సర్వదర్శనం లేదు, ఓన్లీ స్లాటెడ్ సర్వదర్శనం మాత్రమే ఉంది, ఓన్లీ విఐపి టికెట్స్, ఓన్లీ 300 దర్శన్ టికెట్స్ ఇలాంటివి మాత్రమే అలో చేస్తామంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి చాలా అయితే ఇబ్బంది అవుతుంది. సో ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. మ్యాక్సిమం టీటీడీ అన్ని వాటిల్లో ప్రచారం చేస్తుంది ఇన్ఫర్మేషన్, లైక్ లోకల్గా ఉన్న న్యూస్ ఛానల్స్ కావచ్చు, తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక ఇక్కడ వరకు అయితే ఇన్ఫర్మేషన్ బాగానే స్ప్రెడ్ అవుతుంది. కానీ బట్ నార్త్ నుంచి వచ్చే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, సౌత్ రీజన్స్ మాత్రం చెప్తున్నాను కాబట్టి అందరికీ తెలుస్తుందని కూడా కన్ఫర్మ్ చేయలేము. ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళు అండ్ పక్కన తమిళనాడు నుంచి వచ్చి చాలామంది అయితే రిటర్న్ వెళ్ళారు. నేను పర్సనల్లీ వైకుంఠ ఏకాదశి అప్పుడు తిరుపతిలో ఉన్నాను కాబట్టి నేను అక్కడ సిచ్యువేషన్ చూశాను కాబట్టి అయితే నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. బట్ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది ఫేస్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక 3 రోజులు 4 రోజులు ప్లాన్ వేసుకొని వస్తారనమాట. కంప్లీట్ తిరుమలతో పాటు ఇంకా 2-3 ప్రదేశాలు దర్శనం చేసుకుని వెళ్దామని అయితే ప్లాన్తో వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి టోకెన్ వచ్చేది 5 రోజుల తర్వాత వచ్చిందంటే వాళ్ళ రిటర్న్ ట్రైన్ టికెట్ కూడా దాటేసి ఎప్పటికో దొరుకుతూ ఉంటుంది వాళ్ళకి. సో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. దీని గురించి టీటీడీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు, కొత్తగా తీసుకొస్తున్నారు, కొత్త పద్ధతులు అయితే ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు మనకి స్లాటెడ్ సర్వదర్శన్ సిస్టమ్ అనేది లేదు, దాన్ని తీసుకొచ్చారు. దాంట్లో సక్సెస్ఫుల్గా అండ్ ఇంతకుముందు వరకు ఏంటంటే ఒక్కసారి టీటీడీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి లాక్ అయ్యామంటే నెక్స్ట్ ఎప్పుడు బయట 24 అవర్స్ కావచ్చు, 48 అవర్స్ కావచ్చు, ఎంతసేపు పడుతుందో చెప్పలేము, అలాంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు స్లాటెడ్ సర్వదర్శన్ విధానం తీసుకొచ్చి ఈ పర్టికులర్ స్లాట్కి మీరు వెళ్ళారంటే మ్యాక్సిమం 8 to 12 అవర్స్లో మీరు దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. ఇలాంటి వాటిలో చాలా అయితే టీటీడీ అప్డేట్ అయింది. బట్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడంలో ఇన్స్టెంట్గా మనం ఇన్స్టెంట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, దాన్ని ఫాలో అవ్వాలి అందరూ అని చెప్పడం కన్నా నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ మంత్ ఇన్ కేస్ స్లాటెడ్ సర్వదర్శన్ ఆపేస్తున్నాం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక 1 month ముందు, మినిమం 2 months ముందు ఇస్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇండియా వైడ్ కంప్లీట్గా. అండ్ ఈ ఒక్క విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నా సైడ్ నుంచి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది దీని మీద ఇష్యూ అయితే ఫేస్ చేసి ఉంటారు. అండ్ ఇవన్నీ కాకుండా టీటీడీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఏముందంటే 6,47,000 మంది పైగా దర్శనం అయితే చేసుకున్నారు. అండ్ దీంట్లో టోకెన్ తీసుకొని దర్శనానికి రాని వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఈ 6 లక్షలు కాకుండా ఇంకా చాలామంది అయితే టోకెన్ తీసుకుని దర్శనానికి రాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ప్రెస్ నోట్లో ఉంది. దీనంతా ఒకసారి మనం చదువుదాం. దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది రాలేదు. ఇలా టోకెన్ తీసుకొని దర్శనానికి రాకపోవడం వల్ల టోకెన్ రాలేకపోయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో చాలా ఉంది అనమాట మనకి ప్రెస్ నోట్లో. దీన్ని బట్టి ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం మనం ఎంతమంది టోకెన్స్ తీసుకొని ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం. ఒకసారి ఈ ప్రెస్ నోట్ అంతా ఒకసారి అయితే చదువుదాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6,47,000 మంది భక్తులు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతో పాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూ లైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేశామన్నారు. ఈ టైమ్ స్లాట్ టోకన్లు మనం ఏదైతే కింద తిరుపతిలో తీసుకుంటామో అవి టైమ్ స్లాట్ టోకన్స్ అనమాట. 10 రోజులకు కలిపి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తానికి 19,255 టికెట్లు జారీ చేశామని, 18,578 మంది హాజరు కాగా 677 మంది 3.3% రాలేదని తెలిపారు, గైర్హాజరయ్యారని తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని, 6,388 మంది హాజరు కాగా 470 మంది గైర్హాజరయ్యారని వివరించారు. సో విఐపి టోకన్స్ వచ్చి 3.3% ఆబ్సెంటీస్ అండ్ ఈ డొనేషన్ చేసి ట్రస్ట్ డోనార్స్ వచ్చి 470 మెంబర్స్ 7% అయితే ఆబ్సెంటీస్ అయితే ఉన్నారనమాట. అండ్ శ్రీవాణి దాతలకు మొత్తం 20,000 SED టికెట్లు జారీ చేశామని, 19,083 మంది హాజరు కాగా 917 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఇది వచ్చి 4.5% అయితే వస్తుంది అనమాట. 300 ప్రత్యేక దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టోకన్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని, 197,524 మంది గైర్హాజరు కాగా 27,476 మంది 12.2% గైర్హాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టోకన్లు, టైమ్ స్లాట్ టోకన్లు మొత్తం దీంట్లో ఈ సర్వదర్శనం టోకన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటారు. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కదా టికెట్. సో ఖచ్చితంగా ఇందాక చూసిన 3%, 7% కంటే ఫ్రీ టికెట్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ మందే ఉంటారు. ఒకసారి చూద్దాం. సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు మొత్తం 4.23 లక్షలు మంజూరు చేశామని, 4.23 లక్షలకి 3,24,102 మంది హాజరు కాగా 90,850 మంది 21.5% గైర్హాజరయ్యారని వెల్లడించారు. ఈ 90,000 మంది ఎవరైతే టికెట్లు తీసుకొని దర్శనానికి రాలేదో, మేబీ ఎటువంటి కారణమైనా కావచ్చు, ఆ 90,000 మందిలో జెన్యూన్ రీజన్ రాలేకపోవడానికి ఒక 19,000, ఆ 90,000లో జెన్యూన్ రీజన్ ఒక 10,000 మందికి ఉన్న, మిగతా 80,000 మంది టోకన్ తీసుకొని దర్శనానికి ఎవరైతే రాలేదో, సో వీళ్ళందరూ ఒకసారి రీచెక్ చేసుకోవాలి. వీళ్ళకి రాకుండా వీళ్ళు వచ్చి ఆ టోకెన్ తీసుకోకుండా ఉంటే మేబీ ఎవరైతే చాలా ఇష్టంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంతెంతో దూరం నుంచి వచ్చి ఫ్యామిలీతో వచ్చి దర్శనం టోకెన్ లేక రిటర్న్ వెళ్ళిపోయింటారో వాళ్ళకి చాలా హెల్ప్ అయి ఉంటుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఈ 10 రోజులకు కలిపి 40.20 crores 40,20,00,000 హుండీ కానుకలు అందాయని, 17.81 lakhs 17,81,000 మంది అన్నప్రసాదాలు, 35,60,000 మంది లడ్డూ ప్రసాదాలు స్వీకరించారని, 2,14,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో తెలియజేశారు. ఈ కౌంట్స్ కొద్దిగా నేను అటు ఇటు చదువుంటాను, సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ న్యూస్ ఆర్టికల్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు కంప్లీట్గా మళ్ళీ ఇంకొకసారి చూడాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈ స్టాటిస్టిక్స్ తర్వాత రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఉంటుంది కదా, మీడియా ఇంటరాక్షన్ అదంతా అయితే జరిగింది. దాని గురించి అయితే కింద మనకి ఇచ్చారనమాట. అండ్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానం ఇస్తూ అలిపిరి పాదాల మండపం వద్ద గల రాతి మండపం కూలిపోయే పరిస్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసిన స్పందన లేదని తెలిపారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయ గోడ కూలిందని, దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖలు రాసిన స్పందించడం లేదని చెప్పారు. రాతి మండపాలు, ఆలయాలు పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేక ఆలయ నిర్మాణ విభాగం ఉందని, అక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు. ఎస్వి శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఎంతో మంది నిపుణులు తయారవుతున్నారని, వీరు విగ్రహాల తయారీతో పాటు చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్, వైజాగ్, హైదరాబాద్, ఒడిశా, కన్యాకుమారి, సీతంపేట, రంపచోడవరం ప్రాంతాల్లో అత్యంత సుందరంగా రాతి కట్టడంతో ఆలయాన్ని నిర్మించామని వెల్లడించారు. అండ్ ఇక్కడ ఎస్వి స్కల్ప్చర్ కాలేజ్ గురించి ఏదైతే మెన్షన్ చేశారో ఆ కాలేజ్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లోనే. అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్, ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు, 10th పాస్ అయిన విద్యార్థులు ఈ టెంపుల్ డిజైనింగ్, టెంపుల్ కన్స్ట్రక్షన్, ఈ శిల్పాలు తయారీ వీటి మీద టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక డిప్లొమా కోర్స్ అయితే తయారు చేసింది. సో ఎవరైతే డిగ్రీ పొందుతారో వీళ్ళు అఫీషియల్గా
లైక్ హూ ఆర్ వ్యాలిడేటెడ్ అఫిషియలీ టు బిల్డ్ ద టెంపుల్స్ అనమాట. సో వీళ్ళు కంప్లీట్ దాని మీద ఉన్న ఎలా టెంపుల్ ఏ స్ట్రక్చర్లో ఉంటే ఎనర్జీ ఏ విధంగా క్యాప్చర్ లైక్ జనరేట్ అవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా నేర్పిస్తారు టీటీడీ వాళ్ళు. అండ్ దీంతోపాటు ఈ ఎడ్యుకేషన్తో పాటు ఇంటర్న్షిప్, దానికి కొద్దిగా స్టైఫండ్ ఇవ్వడం, చాలా మంచి కోర్స్ ఇది. వాళ్ళకి అఫిషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి అలిపిరి నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత, ఎలుగు వంటి సమాచారాన్ని గుర్తించినప్పుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖకు 3.5 కోట్లు అందించామని, దీంట్లో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని చెప్పారు. మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజిఓ శ్రీ నందకిషోర్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి పాల్గొన్నారు. సో ఇదన్నమాట వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన అప్డేట్స్. ఎంతమంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు, టికెట్స్ దొరకలేదు అండ్ వచ్చి దర్శనానికి వచ్చినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడ మనకి లాడ్జింగ్ ఎక్కడ ఉంటుంది, మనకి దర్శనానికి క్యూ లైన్స్ ఎలా ఉంటుంది, ఏ టైమ్స్ అలో చేస్తారు, ప్రైవేట్ వెహికల్ అయితే ఏంటి, పబ్లిక్ వెహికల్ అయితే ఏంటి, రూల్స్ అంతా ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అయిపోండి. మోర్ దాన్ 1000 మెంబర్స్ అక్కడైతే యాక్టివ్ గ్రూప్ అయితే నడుస్తుంది. మంచిగా మీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ దిస్ వీడియోని ఎప్పటివరకు చూస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.